తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా నాగమణి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కటిక కిరణ్ కుమార్ అధ్యక్షత వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలన్నారు. శిక్షణ ఇస్తా అంటున్నారు, ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తా అంటున్నారు. సార్ ఒకసారి మేడం క్వాలిటీ జూట్తో ఆల్రెడీ ఒక 10,000 బ్యాగులని ఆర్డర్ అవుతున్నాయి, తీసేసాం మేడం. ఇది మీకు గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకొచ్చిన ప్లస్ మీకు హ్యాండ్ బ్యాగ్. ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుంచి చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాం మేడం. ఇది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సర్పంచ్ నర్సరావు. మీరు ముఖ్యంగా 3 సమస్యలు తీసుకొచ్చారు. ఈ సమస్యలు అయితే చేపిస్తాను నేను. లైబ్రరీ అయితే ముందు బుక్స్ అవి మంజూరు చేపిస్తాను. మీరు ఎక్కడైనా ఒక రూమ్ చూసి పెట్టుకుంటే మీకు ఏమేమి బుక్స్ కావాలో ఆ లిస్టు తయారు చేసి ఇవ్వండి. నేను ఏప్రిల్లో అసెంబ్లీ అయిపోయి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ బుక్స్ తెప్పించిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక రూమ్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత నెమ్మదిగా మనము కొత్త బిల్డింగ్కి కూడా అప్లై చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు ఇది ఏదో మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, మన గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇది అధికారుల వల్లనో, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్సు, లేకపోతే ఎమ్మెల్యే వీళ్ళు ఒక్కరి వల్ల కాదండి. అందరు ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటేనే మనం అభివృద్ధి చేసుకుంటాం, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలం. అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి మనకు మురికి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం అందాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం వచ్చి ఈ 2 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళ సంక్షేమానికి పాటుపడేలాగా ప్రతి ఒక్క పథకం కూడా, ముఖ్యంగా మహిళలకు విషయానికి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, అలాగే 200 యూనిట్ల వరకు కూడా గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, దాదాపు ఇప్పుడు మన ఊళ్ళల్లో చూస్తే ఏ 10-15 కుటుంబాలు తప్ప మిగతా అందరికీ ఫ్రీ కరెంటే వస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు అడిగిన అప్లై చేసిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వస్తుంది. అలాగే మహిళలందరికీ కూడా మనకి డ్వాక్రా మహిళలందరికీ ఉచితంగా అంటే వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లోన్లు కూడా రెగ్యులర్గా కట్టే వాళ్ళకైతే ఇంకా పెంచారు. అంతకుముందు 10 లక్షలు ఇవ్వడం ఎక్కువగా ఉండేది గ్రూప్కి, ఇప్పుడు 20-25 లక్షలు కూడా ఇస్తా ఉన్నారు ఒక్కొక్క గ్రూప్కి. ఇలా ప్రతి ఒక్కటి మనం రెగ్యులర్ కట్టుకుంటే అసలు వడ్డీ అనేది ఉండదు. ఇలా ప్రతి